చేయబడినప్పుడే ఖచ్చితంగా నీలో నుంచి ఒక మంట పుట్టిద్ది అనమాట. నీవు వెళ్తున్న సంఘంలో ఒక మంట పుట్టిద్ది అనమాట. ఒక మంట కలిగించే విశ్వాసిగా నువ్వు మారిపోతావు ఆయన నామంలో. హల్లెలూయా. పాపం చేసే వ్యక్తి ఎవరిని కదిలించలేరు. పాపం చేయని పరిశుద్ధంగా బ్రతికేవాడు సర్వలోకాన్ని తలకిందులుగా చేయగలుగుతాడు. హల్లెలూయా. పాపం చేసే వ్యక్తి ఒక త్రాగుబోతాడు గ్రామానికి చెడ్డ పేరు తేగలుగుతాడేమో, తన ఇంటికి చెడ్డ పేరు తేగలుగుతాడేమో, తన కుటుంబాన్ని దారిద్రతలో నింపగలుగుతాడేమో. పరిశుద్ధంగా నివసించేవాడు భూమిని తలకిందులు చేయగలుగుతాడు ఆయన నామములో. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు ఇంకా పాపములో పుట్టి ఆ పాపంలోని పెరగాలనుకుంటున్నావా? దయచేసి చేతులు జోడించి చెప్తున్నా, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీవు పాపములో పుట్టి పెరుగుతున్నావేమో, అక్కడి నుంచి కట్ చేయబడి సపరేట్ చేయబడాలి ఆయన నామములో. ఆమేన్. ఏనమ్మా జోష్ లేదు మీలో? రాత్రి అంతా హ్యాపీ న్యూ ఇయర్ చేసే రోగం దరిదాపులు రాకుండా దేవుడు చేస్తాడు. చెప్పు గట్టిగా హల్లెలూయా. నీ యందు భయభక్తులు కలిగున్న వారి ఎడల, నీ యందు భయభక్తులు కలిగున్న వారి ఎడల, నీ కాయమును సుఖ జీవమును కలుగా చేసెదవు. సుఖ జీవమును కలుగా చేసెదవు. యేసయ్యా యేసయ్యా మరువక కాపాడితివే. యేసయ్యా యేసయ్యా ఉన్నతక కాపాడితివే. బహుమేగా పనిచేస్తున్నాం. తీర్మానంలో పొందాం. 19వ సంవత్సరంలోనే ఒక తీర్మానం చేస్తే మంటే గట్టిగా ఉంటారని తీర్మానం చేస్తే నీలో వచ్చే ఆ మంట ఆ బలిని దహించింది. ఆ బలిలో నుంచి వచ్చే సువాసన దేవునికి ఇంపుగా మారింది. దేవుడు ఆగ్రహించి నిలిచి నిన్ను దీవించడం మొదలు పెట్టబోతున్నాడు. ఈ సంవత్సరం నిన్ను దీవించడం మొదలు పెట్టబోతున్నాడు. మండే క్రైస్తవుల్లో నుంచి దీవెన మొదలవబోతుంది. మండే సంఘాల్లో నుంచి దీవెన మొదలవబోతుంది. మండే విశ్వాసంలో నుంచి దీవెన మొదలవబోతుంది. తీర్మానంలోనికి రా. నేను మండే విశ్వాసిగా మారిపోతున్నాను ఆయన. మండే కట్టిగా మారిపోతున్నాను ఆయన. నన్ను మండే క్రైస్తవుడిగా మార్చున్నాడు. దేవా నాలో నీవు ప్రత్యక్షం అవ్వాలి నాయన. నాలో నీవు ప్రత్యక్షం అవ్వాలి నాయన. కృప దయచేయి నాయన. కృప దయచేయి నాయన. ఏంటంటే రేపల్లె. అసలు రేపల్లె కాదు అది. రేవు పక్కన పల్లె అంటది. దాన్ని రేపల్లె అని మార్చేశారు. స్తోత్రం చెప్తారా? రేవు పక్కన ఉండే పల్లి కాబట్టి రేవు పల్లె అలా పోయి రేపల్లె అయిపోయింది.
ఆ ప్రాంతం నుంచి మీ మధ్యలోనికి ప్రభు క్షేమం ఇచ్చి నడిపించారు. సమస్త ఘనత ఆయనకి చెల్లును గాక. హల్లెలూయా. చిన్న వ్యక్తిగా మారిపోవాలి. గర్వం ఉండకూడదు. సేవకుల దగ్గర గర్విస్తున్నావేమో, సంఘాల్లో గర్విస్తున్నావేమో, తోటి విశ్వాస దగ్గర గర్విస్తున్నావేమో. నాశనమునకు ముందు గర్వం నడిచితే గర్వించిన వారు చూడవు సమాధుల్లో ఉన్నారు. రాజులను గుర్రాలను గద్దెల మీద నుంచి దింపాడు ఆయన, గడ్డి మేపించాడు ఆయన. వినయ మనసు కలిగిన వారి మీద దృష్టి నిలుపుతాడంట ఆయన. ఈరోజు నువ్వు సంఘాల్లో నీ సేవకు